ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబ అహంకారానికి బలైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని విమర్శించారు. నియంతృత్వ పాలనతో అభివృద్ధిలో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారన్నారు కిషన్ రెడ్డి. చేతగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని గద్దె దించాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీజేపీ మాత్రమే అన్నారు కిషన్ రెడ్డి. ఏ రకంగా అవినీతి కుంభకోణాలతో అహంకార పూరితమైనటువంటి పరిపాలనతో ఒక నియంత్రితపు ఆలోచనతో ఒక కుటుంబం పెత్తనంతో తెలంగాణ ఏ రకంగా దెబ్బతీశారో, ఏ రకంగా ముందున్నటువంటి తెలంగాణ ఏ రకంగా వెనుకకు వేశారో మనం చూసాం. ఈ సంవత్సరం నరలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసింది, తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని ఏ రకంగా ఈరోజు వెన్నుపోటు పొడిచిందో కాంగ్రెస్ పార్టీ మనం చూస్తా ఉన్నాం. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ కోసం బలిదానమైనటువంటి 1200 మంది అమరవీరుల ఆత్మలకు శాంతి చేరాలంటే